నువ్వు అనుకున్న దానికంటే చాలా పెద్దవాడివి. ఈరోజు నేను నీకు ఒక నిజం చెప్పబోతున్నాను. నీ జీవితంలో అతిపెద్ద శత్రువు ఎవరో కాదు, పరిస్థితులు కాదు, అవకాశాలు కాదు, మనుషులు కాదు. నీ మీద నువ్వు పెట్టుకున్న పరిమితులే నీ నిజమైన శత్రువులు. ఈ పరిస్థితులు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి మన ఆలోచన నుంచి వస్తాయి. నీ మైండ్ నిన్ను ఎలా చూస్తుందో అదే స్థాయి నీదవుతుంది. యు యు ఆర్ ద మోర్ పవర్ఫుల్ దెన్ వాట్ యు థింక్. మనందరిలో ఒక అద్భుతమైన శక్తి దాగి ఉంది. మన మనసులో పెద్దగా ఆలోచిస్తే మన జీవితం కూడా పెద్దగా ఉంటుంది. కానీ చాలామంది తన శక్తిని తెలుసుకోకుండానే జీవితం గడిపిస్తారు. ఎందుకు అనంటే మనకి ఒక ఇల్యూజినేషన్ ఉంటుంది, నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను అని. ఈ మాట మన కళలను, విజయాలను, మన భవిష్యత్తును కట్ చేసి చాలా చిన్నదిగా మారుస్తుంది. నువ్వు అనుకుంటున్న దానికంటే నువ్వు చేయగలిగేది చాలా ఎక్కువ. దాన్ని ఒకసారి నమ్మి ప్రయత్నిస్తే నువ్వు నీకే ఆశ్చర్యం కలిగిస్తాయి. సో వేర్ దీస్ లిమిటేషన్స్ ఆర్ కమ్ ఫ్రమ్ అని అనుకున్నప్పుడు నీపై నువ్వు పెట్టుకున్న లిమిటేషన్స్ ఈ 3 రకాలుగా వస్తాయి. సో నెంబర్ 1 ఫియర్, భయం. నెంబర్ 2 కంపారిజన్, ఇతరులతో మనం కంపేర్ చేసుకోవడం పదే పదే. సో నెంబర్ 3 వచ్చేసి ఫెయిల్యూర్, గతంలోని ఓటములు. ఒకసారి నువ్వు ఫెయిల్ అయ్యావంటే నీ మైండ్ సెట్ చెప్తుంది మళ్ళీ చేస్తే మళ్ళీ ఓడిపోతావు. ఏదైనా పెద్ద పని చేసినప్పుడు నీ మైండ్ చెప్తుంది ఇది నీ వల్ల కాదు అని. ఇతరులు సక్సెస్ అయినప్పుడు చెప్తుంది వాళ్ళ వల్ల అయ్యింది, నీ వల్ల అసలు కాదని. ఈ మాటలు నిజం కావు, ఒక్కసారి మనం రిపీట్ అయిన నెగిటివ్ థాట్స్ మాత్రమే. సో ఇలాంటి మనం నెగిటివ్ థాట్స్ని అవాయిడ్ చేయడం వల్ల వీటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆపర్చునిటీ హైడ్స్ బిహైండ్ ద ఫియర్. నీకు భయం వేసే పని ఏదైనా ఉంటే అది తప్పకుండా దానివల్ల నువ్వు డెవలప్ అయ్యేది అనమాట. ఫియర్ అంటే ఏంటిది? డేంజర్ కాదు. ఫియర్ అంటే ఒక సిగ్నల్, అందులోనే నీ గ్రోత్ దాగి ఉంది. సో మనుషులు భయపడి దాచిన చోటే నీ జీవితాన్ని మార్చగల అవకాశాలు ఉంటాయి. భయం ఎదురుగా నిలబడినప్పుడు నీ స్ట్రెంగ్త్ క్రియేటివ్గా మారుతుంది, నీ కాన్ఫిడెన్స్ రేజ్ అవుతుంది, నీ అసలు శక్తి బయటపడుతుంది. అందుకే సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడైనా సరే భయాన్ని చూసి వెనక్కి తగ్గరు, అదే డైరెక్షన్లో వెళ్తూ ఉంటారు, పరిగెత్తుతూ ఉంటారు. సక్సెస్ ఈజ్ అ గేమ్ ఆఫ్ మైండ్ సెట్. విజయం అంటే టాలెంట్ కాదు, లక్ అంతకన్నా కాదు, డబ్బులు ఉన్నాయి, సంపద ఉంది అని అనుకుంటే అది కూడా అస్సలు కాదు. సక్సెస్ ఈజ్ అ మైండ్ సెట్. అది నీ మైండ్ సెట్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. సక్సెస్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందంటే ఎలా అయినా చేయాలి, ఒకరోజు అయినా ప్రయత్నిస్తాం, ప్రతి సమస్యలో ఒక మార్గం ఉంటుంది అని. నెమ్మదిగా నడిచినా సరే నేను ఆగను, స్టెప్ బై స్టెప్ కన్సిస్టెంట్గా ముందుకు వెళ్తా అని చెప్పి. సో ఇప్పుడు ఫెయిల్యూర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయలేను అని అనుకుంటాను. సో ఏం ప్రయోజనం ఉంది దానివల్ల చేయడం వల్ల అనుకుంటాను. అదృష్టం నా పక్కన లేదు, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది, అలాంటిది అంటారు. నేను మొదలు పెట్టకపోయి ఉంటేనే బాగుండేది అని మళ్ళీ ఒకసారి. సో ఈ 2 మనుషుల మధ్య తేడా సులభం. ఒకటి ప్రయత్నిస్తుంది, మరొకటి బాధపడుతుంది. ద మ్యాన్ హూ బ్రోక్స్ హీస్ లిమిట్స్ ఈజ్ అ పవర్ఫుల్ వన్. ఓకే, సో ఒక ఊర్లో ఒక రమణ అనే ఒక యువకుడు ఉంటాడు. ఎప్పుడు అతనిది ఒకటే మాట, నా జీవితంలో నేను ఎక్కడికి రాను. ఈరోజు అతనికి ఒక మెంటర్ ఒక ఛాలెంజ్ని ఇచ్చాడు. రోజుకి 1% మెరుగుపడు, పెద్ద పనులు చేయకు, చిన్న చిన్న మెట్లు చేయి, కానీ ఆగకు. మొదటి రోజు కేవలం 10 నిమిషాలు చదివిండు. సో మరుసటి రోజు 15 నిమిషాలు, తర్వాత రోజు 20 నిమిషాలు. సో ఇలా పెంచుకుంటూ వెళ్తున్నాడు చిన్న చిన్న మెట్టు. కానీ కన్సిస్టెన్సీ విత్ కాన్ఫిడెన్స్
3 నెలలలో అతనికి చాలా నాలెడ్జ్ ఇచ్చింది. అతను తన ఏరియాలో ఉన్న అందరికన్నా ఎక్కువ స్కిల్ డెవలప్ చేసుకున్నాడు. సో 6 మంత్స్లోనే ఒక మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. 1 సంవత్సరం తర్వాత అతడే ఒక మెంటార్గా మారి మోటివేషనల్ స్పీచెస్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు. సో ఏంటి దీనికి అంతటికీ రీజన్? టాలెంటా? కాదు కదా, లిమిటేషన్స్ని బ్రేక్ చేయడమే. హౌ టు బ్రేక్ ద లిమిటేషన్స్. సో ఈ రోజు నుంచి ఒక 4 రూల్స్ ఫాలో చేస్తే నువ్వు అన్స్టాపబుల్ అవుతావు ఫర్ షూర్, డెఫినెట్లీ. రూల్ నెంబర్ 1, నెగటివ్ థింకింగ్ని బ్లాక్ చేసి నీ మైండ్లో చెయ్యలేను అన్న మాటకి ప్లేస్ ఇవ్వకూడదు. నెంబర్ 2, స్టార్ట్ స్మాల్, స్టే కన్సిస్టెంట్. చిన్నగా మొదలుపెట్టు, కానీ రోజుకి ఎంతో కొంత కొనసాగిస్తూ ఉంది. నెంబర్ 3, అవాయిడ్ కంపారిజన్. నీ జర్నీ నీది, ఇతరుల స్పీడ్తో నీ స్పీడ్ని పోల్చుకోకు. నెంబర్ 4, ఫెయిల్యూర్ని లెసన్గా తీసుకో. విఫలమైతే మొత్తం అయిపోయినట్టు, ది ఎండ్ కార్డు అన్నట్టు కాదు. ఎఫర్ట్స్ నెవర్ డై అనేది గుర్తుపెట్టుకో. నువ్వు ఎవరో ముఖ్యం కాదు, నువ్వు ఎలా ఆలోచిస్తున్నావో అదే ముఖ్యం. నీ మైండ్ ఒక్కసారి నిన్ను నమ్మితే నీ అడుగులు దాటలేని దారి ఏది ఉండదు. నీ కలలకు తలుపులు నువ్వే మూసుకుంటున్నావు, ఇప్పుడు వాటిని నువ్వే తెరవాలి. నీ మీద నువ్వు పెట్టుకున్న పరిమితులను ఈరోజే విడిచిపెట్టు. సో ఈరోజు నుంచి ఏం చేస్తామంటే, థింక్ బిగ్గర్, యాక్ట్ బిగ్గర్, మూవ్ ఫాస్టర్, బికమ్ అన్స్టాపబుల్, బికాస్ యూ ఆర్ లిమిట్లెస్. నీ శక్తి, నీ అసలు శక్తి నీకే తెలియదు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ more videos.